తెలుసా? ఏమంటారు దీన్ని? క్యాలెండర్ అంటారు కదా. ఏంటిది? క్యాలెండర్. దీంట్లో ఏమున్నాయి చెప్పండి? ఇవన్నీ వీటిని ఏమంటారు? డేట్లు, తేదీలు కదా. ఇవి మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పేజీకి ఒక నెల అన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ జనవరి అయిపోయింది. చూడండి, ఈ జనవరి అయిపోయింది కదా. జనవరి అయిపోయింది. ఇంకా ఫిబ్రవరి కూడా అయిపోయింది. ఇంకా ఇదేంటిది? మార్చ్. ఏంటిది ఈ నెల? మార్చ్. ఈ నెల పేరు ఏం పేరు? మార్చ్. ఈ నెల పేరు మార్చ్. మార్చ్ లో మనకు ఎన్ని తేదీలు ఉన్నాయి? కూర్చో. ఎన్ని తేదీలు ఉన్నాయి? కూర్చో. చెప్పండి, ఎన్ని ఉన్నాయి? ఎన్ని నెలలు ఉన్నాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? మార్చి నెలకి 31 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 31 రోజులు కలిపితే మార్చి నెల అవుతుంది అనమాట. అయితే ఈ 31 రోజులలో ఎన్ని వారాలు ఉంటాయి? 4 వారాలు ఉన్నాయి. ఎన్ని వారాలు ఉన్నాయి? 4 వారాలు. అయితే ఈ 4 వారాల్లో ఒక్కొక్క వారంలో ఎన్ని రోజులు ఉంటాయి? మళ్ళీ 7 రోజులు. ఎన్ని రోజులు? 7 డేస్. మనం నిన్న చెప్పుకున్నాం కదా. ఏంటిది? వారంలో ఏమేమి రోజులు మన డేస్ పేరు ఏమేమి ఉంటాయి? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఇవి నేర్చుకున్నాం కదా మనము. అయితే అవన్నీ ఈ క్యాలెండర్ లో ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి మీకు చూపియరా మరి? చూడండి, ఇటు సైడ్ ఏమో ఈ వారాల పేర్లు ఉంటాయి. ఏమున్నాయి? ఇగో పైన ఉన్నది మండే, అంటే పైన ఉన్నది సండే. సండే అంటే ఆదివారము. ఏంటిది ఇది? ఆదివారము, సండే. సోమవారము, మండే. విఘ్నేష్ ట్రై. మంగళవారము, ట్యూస్డే.